ఆంధ్రప్రభకు స్వాగతం. గత నెల రోజుల నుంచి జంతర్ మంతర్ చుట్టూ లేదు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో జరుగుతున్నటువంటి ఈ రగడ నెమ్మదిగా పార్లమెంట్ వైపు సాగింది. పార్లమెంట్‌లో లీకేజ్‌కి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిపైన మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్‌లో అందుబాటులో ఉన్నారు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. పార్లమెంట్‌లో నిన్న ఈరోజు జరిగి ఒక బిల్ పాస్ అయింది. సో, ఈ బిల్ పాస్ అవ్వడం వల్ల ఈ లీకేజ్‌లు అనేవి ఆగుతాయా? ముఖ్యంగా ఏంటంటే ఈ బిల్లొచ్చింది. బిల్లు దేనికొచ్చింది? ఇలాంటివి జరగకూడదనొచ్చినియి. ఇప్పుడొచ్చిందేంటి ఈ బిల్లు జరిగితే ఏం చేస్తామని చెప్తున్నారు గానీ, ఇవాళ వాళ్ళు కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు ఆ సీజేపీ వాళ్ళు. సార్. ఇది జరిగితే ఏదో చేస్తా ఉన్నారు కానీ, జరగకుండా చేసేదేంటి అది మాత్రం చెప్పలేదు. ఈ బిల్లులో అది లేదు. ఈ బిల్లులో ఆ ఆలోచన లేదు. దాంట్లో కంప్లీట్‌గా లేదు. ఎలాగ ఆప్ చేస్తారు? సిస్టమ్ ఏంటి? అది రాలేదు. హ్మ్. ఎవరైనా ఈ పని చేస్తే శిక్షిస్తామన్నారు. అంతవరకు బాగున్నది. సార్. ఆప్ చేయాలి కదా! సో, హ్మ్. ఇది అంత ఆలోచించి చేసిన పని కాదు. ఏదో తొందరగా చేశారు. సార్. ఇది అంత ఉపయోగపడదు. హ్మ్. దీంతో ఆగదు. ఎందుకంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద ఎవరు ఎత్తినా చాలా సపోర్ట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ హ్మ్. కొంచెం ఆలోచించి ఇది ఎలాగ రానివ్వకుండా చేయాలి. ఓకే. అది లేదు. ఈ సార్. బిల్లులో నాకు కనపడలేదు. చాలా మంది అదే అంటున్నారు. హ్మ్. ఆళ్ళు కూడా ఇవాళ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కావాలి. ఇయన్నీ హ్మ్. అడిగాం. అడిగితే 4 వారాలు టైం కావాలన్నారు. 4 వారాలు వచ్చాక చూద్దాం ఏమవుతదో అన్నారు. సార్. సో, ఇది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. పని దారిలో ఉన్నది. సార్. పని అవ్వలేదు. హ్మ్. అని మొదలుపెట్టారు. పెద్ద ఏమి విశేషంగా ఏదో బిల్లు తీసుకొచ్చేసామన్నారు గానీ దీంట్లో ఏమున్నది? హ్మ్. ఇది అవ్వనివ్వకుండా ఎలాగ ఆప్ చేస్తారు? సార్. అవ్వనివ్వకుండా. హ్మ్. ఈ సిస్టమ్‌ని ఎలా మారుస్తారు? ఈ హ్మ్. సిస్టమ్ కంటే ఇంకోటి లేదా? ఇయన్నీ ఏమి ఆలోచన చేయలేదు. హ్మ్. హ్మ్. నాకనిపిస్తుంది. తప్పకుండా చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ మార్చాలి. ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి అది మాత్రం లేదు. సార్, ఈ 2 రోజుల నుంచి ఈ బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు కొన్ని కొత్త విషయాలు ముఖ్యంగా ప్రతిపక్షాలు లేవనెత్తడం జరిగింది. అదే మనుస్మృతిలో ఉన్నటువంటి వ్యవహారాలు ఎడ్యుకేషన్‌లో చేరుస్తున్నారని, అలాగే ఆర్ఎస్ఎస్ దీన్ని ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అని రాహుల్ గాంధీ వీళ్ళు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? నిజమేనా ఇవి? ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే గవర్నమెంట్ చేస్తా వచ్చింది గదా! సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్నారా లేదా అంటే దాన్ని మనం ఏమంటాం తప్పకుండా ఏదో చేస్తారు. ఆ గవర్నమెంట్‌లు కూడా అలా చేశారు గదా! ఇష్టం వచ్చినయి సార్. రాశారు గదా! ఇష్టం వచ్చినది రాశారు గదా! హ్మ్. హిస్టరీ రాశారు గదా! సో, సార్. ఇదేం కొత్త గాదు. ఆబ్జెక్టివ్‌గా ఉంటే మంచిది. సార్. తప్పకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్ద ప్రాబ్లమాటిక్‌గా కూడా అయిపోతుంది. హ్మ్. ఈవేళ సెంట్రల్ యూనివర్సిటీస్ కావాలా? స్టేట్ యూనివర్సిటీస్ కావాలా? సార్. ప్రైవేట్ ఎడ్యుకేషనా? హ్మ్. 2 కలిసి ఒక మిక్స్డ్ హైబ్రిడ్ తేగలరా? ఇది ఆలోచించాలి. సార్. ఆలోచించాలి. హ్మ్. అందువల్ల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ వచ్చింది కాబట్టి నేచురల్‌గా అపోజిషన్ వాళ్ళు అంటారు. దాంట్లో తప్పు లేదు. హ్మ్. దాంట్లో తప్పు లేదు. సార్. అందువల్ల ఎప్పుడూ అపోజిషన్ చేయవలసిన పని చేయాలి. మంచిగా సార్. చెప్పినా, చెడుగా చెప్పినా హ్మ్. ఎలర్ట్‌గా ఉండాలి. వాళ్ళు ఎలర్ట్‌గా ఉండటంలో తప్పు లేదు. ఆ సార్. అలిగేషన్స్ నిజమా? అబద్ధమా? అది వేరు. వాళ్ళు ఏదో చెప్పారు. వీళ్ళేదో ఆన్సర్ చెప్పారు. మనకు కావాల్సింది ఇందాక చెప్పింది. ఇది ఎలా ప్రివెంట్ చేయాలి? హ్మ్. కాపీ. తర్వాత కొన్ని విషయాలు కూడా ఆలోచించాలి. ఈవేళ కూడా 50,000 మంది, 1,00,000 మంది ఇతర దేశాలకెళ్ళి మెడిసిన్ చదువుతున్నారు. సార్. ఇంకో 1,00,000 మంది చదవటానికి రెడీగా ఉన్నారు. అవును. మన దేశంలో ఉద్యోగాలు దొరకకపోతే ఇతర దేశాల్లో దొరుకుతాయి. అయన్నీ సార్. చూడాలి. గవర్నమెంట్ అంత హ్మ్. దూరంగా ఆలోచించట్లేదు. బాగా చేశారు. మెడికల్ సార్. సీట్స్ అన్ని ఎక్స్‌పాన్షన్ చాలా హ్మ్. వరకు పెంచారు. ఇంకా పెంచాలి ఈ దేశంలో. అది ఈజీగా చేయొచ్చు. మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవుతే 6 నెలల్లో పని చేయటం మొదలుపెట్టవచ్చు. సార్. 6 నెలలు. హ్మ్. ఒక ఎన్నో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. 1000 హ్మ్. బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్‌కి అటాచ్ చేసి స్టార్ట్ చేస్తే అలాగా 6 సంవత్సరాలకి కాలేజ్ తయారవుతది ఫస్ట్ ఇయర్‌తో. సో, హ్మ్. అది గవర్నమెంట్ కొంచెం ఫోకస్ ఇస్తే బావుంటదేమో. పీపుల్ సార్. కూడా హ్యాపీ అయిపోతారు. ఈ సంవత్సరం ఒక ఎన్నో వేల సీట్లు ఎక్కువ అవిని అవును. అయన్నీ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పుడు సుమారుగా 1,40,000 సీట్లున్నట్టుగా నిన్నటి పేపర్‌లో మన వాళ్ళ వార్తలు. ఇంతకుముందు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం సుమారుగా 40,000-50,000 సీట్లే ఉండేవి. దాన్ని 1,40,000కి చేశామని చెప్పేసి అనన్నారు. కానీ మీరంటున్నారుగా ఇంకా విద్యార్థులు బయటికెళ్ళిపోతున్నారు చదవడానికని జెప్పి.
కానీ మరి ఇంకా పెంచే అవకాశం ఉందా ఇక్కడ? అంటే అంత ఎస్టాబ్లిష్‌మెంట్ గాని? అంబిషియస్‌గా చేశారు. తప్పులేదు. హ్మ్. ఇంకా చేయొచ్చు. కానీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ దెబ్బతినకూడదు. అది హ్మ్. కూడా చూడాలి. ఏదో ఎయిమ్స్ పెట్టామంటున్నారు. ఎక్కడో ఇక్కడ, ఇక్కడ కానీ ఆ స్టాండర్డ్స్ ఎంతవరకు ఉన్నాయి? ఎయిమ్స్ అని పేరున్నది కానీ స్టాండర్డ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ కావాలి. ఫ్యాకల్టీ కావాలి, హ్మ్. స్టూడెంట్స్ కావాలి, హ్మ్. సరుకు కావాలి, ఎన్‌ఐఆ పేరు పెడితే అయిపోయిందా బ్రాండు? సో, సార్. గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. హ్మ్. మెయిన్ థింగ్ ఏమిటంటే ఒక హైబ్రిడ్‌గా కూడా చేయొచ్చా? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ కలిసి సార్. ఇంకో 100, 200, 500 ఒక 1000 కాలేజెస్ పెట్టొచ్చా? హ్మ్. ఎక్కడికెళ్తారు? వీళ్ళు ఉద్యోగాలు భారతదేశంలో లేకపోతే బయటికెళ్ళి చేసుకునే అవకాశం ఇవ్వాలి, ట్రైనింగ్ హ్మ్. ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. ఈవేళ ఒక 10,00,000, 20,00,000 ఉద్యోగాలు ఉన్నాయి జపాన్‌లో. కానీ జాపనీస్ భాష కావాలి. అది ఎవరికీ నేర్పట్లేదే. అవును సార్. నేర్పట్లేదే. సో, హ్మ్. ఇవన్నీ గవర్నమెంట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఆ! కొన్ని విషయాలు ఈజీగా చేస్తే గవర్నమెంట్‌కి కళ్ళలో పొదులుకుంటాయి. అది మరి అన్నీ వాళ్ళు చేయగలరని లేదు. మరి ఆలోచన సరిపట్టలేదు. కాపీయింగ్ ఎలాగ ప్రివెంట్ చేస్తావు? లీక్ ఎలా ప్రివెంట్ చేస్తావు? హ్మ్. అది చెప్పలేకపోతున్నా. అది చెప్పలేకపోతే. సార్ అయితే ముఖ్యంగా ఆన్‌లైన్ పేపర్ అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ పేపర్ వచ్చే విధానం అంటున్నారు. దానివల్ల ఏం పెద్దగా అరెస్ట్ కాదంటారా ఈ పేపర్ లీకేజ్? ఆలోచించాలి. ఇదంతా ఒక ఈకో సిస్టమ్ ఉన్నది. పరీక్షలు హ్మ్. పెట్టేవాళ్ళు మొన్న ఎలా లీక్ అయినాయి. ఎవరో ఒక చిన్న ఊరు మహారాష్ట్రలో పేపర్ సెట్ చేశాడు. హ్మ్. అది ఆశ్చర్యం. అది అందరికి ఇచ్చాడు కాపీలు గొప్పగా. సార్. గొప్పగా ఇచ్చాడు. ఎవరితో పెట్టిస్తున్నావు? ఎందుకు హ్మ్. పెట్టించాలి? ఆళ్ళతో బాధ్యత లేనోళ్ళతో. గవర్నమెంట్ కాలేజెస్ ప్రొఫెసర్స్‌తో పెడితే కొంచెం బాధ్యత ఉంటాది. భయం ఉంటాది కదా! ఇవన్నీ ఆలోచించాలి. సార్. చాలా సింపుల్‌గా చేసేస్తున్నారు. తెలిసినోడికి ఇవ్వటం అవకాశం. ఆడు గొప్ప చెప్పుకోవటం, మెల్లిగా అమ్ముకోవటం. ఎవరికైనా ఒకళ్ళకో ఎదురుకో ఏదో చెప్తాడు కదా! అటు ఆఖరికి. సో, అందువల్ల చాలా దూరం వెళ్ళాలి. సార్. సార్ ఇప్పుడు ఈ ఉద్యమం విషయంకొచ్చేసరికి సరే వాళ్ళ కోరికలన్నీ వెంటనే గవర్నమెంట్ ఒప్పుకుంది, తీర్చుకుంటూ వెళ్తుంది. కానీ ఇంకొక సమస్య ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళ మీద పెట్టిన కేసులు. కొత్త కేసులు పెడుతున్నారని నిన్న గూడా మళ్ళీ ఆయన దీప్‌కే ఆయన పేపర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మేము అవసరమైతే గవర్నమెంట్ గూడా మారుస్తామని. ఈ కేసుల విషయం అసలు ఈ కేసుల విషయం నిజమేనా సార్? ఇంతమంది దాంట్లో విదేశీ విద్రోహులొచ్చి చేరారు అంటున్నారు. ఆ కేసులు పెట్టారంటున్నారు. ఇది ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళ మీద ఏమన్నా కసి తీర్చుకునే పని చేస్తుందా? ఒకటి గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ చెప్పిందేంటంటే, ఎవరైనా క్రిమినల్స్ ఇంట్లో ఉండి వాళ్ళ మీద కేసెస్ ఇక్కడ దొరికారంటే వదలొద్దన్నారు. సార్. సో, నేను అది గవర్నమెంట్ వదలదనుకుంటున్నా. హ్మ్. స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తారు. హ్మ్. ఎందుకంటే వేల వేల కేసెస్ పెట్టి ఏం చేస్తారు? సార్. వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ! వేల వేల కేసెస్ పెట్టి ఎక్కడ చేస్తారు? హ్మ్. తీసేస్తారు. క్రిమినల్స్ మీద మాత్రం తీరు. పబ్లిక్ సెంటిమెంట్ కూడా క్రిమినల్స్ మీద తీయమని లేదు. సార్. పబ్లిక్ సెంటిమెంట్ గూడా. హ్మ్. వాళ్ళ మీద తీసేస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తది కాబట్టి, సార్. అది మాత్రం సార్ నెక్స్ట్ ఈ మనుస్మృతి గొడవ ఏంటి సార్ ఇది? పార్లమెంట్‌లో ఇవాళ ఖర్గే మాట్లాడాడు, నడ్డా మాట్లాడాడు. ఈ మనుస్మృతి సంబంధించినవి ఏవో యాడ్ చేశారంటున్నారు. ఇది ఏంటి సార్ అసలు? ఖర్గే అక్యుజేషన్ చేశారు. ఎడ్యుకేషన్ మోడర్న్‌గా ఉండాలి. అదొద్దు. పాత భారతదేశం గురించి వద్దు. అది ఇది ఏదో చెప్పాడు. సార్. ఆళ్ళేదో జవాబిచ్చారు. వాళ్ళు చేసే పని ఆళ్ళు చేసుకుంటా పోతారు. సార్. వాళ్ళు చేసుకుంటా పోతారు. హ్మ్. సో, అందువల్ల అది ఖార్గే చెప్పటం కొత్త కాదు. ఇప్పటి నుంచో ఇలాంటి ఆయన వ్యూస్ ఉన్నాయి. హ్మ్. చెప్పటం మంచిదే, చెడ్డ కాదు. కానీ ఆళ్ళ ఇష్టం వచ్చింది ఆళ్ళు చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఒక ప్రాబ్లమ్ ఉన్నది. సార్. పెండ్యులమ్ అంటే హ్మ్. గడియారానికి ఉన్న అదేమంటారు చెయ్య ఆ! ఇలాగెళ్తది మళ్ళీ వచ్చేస్తది. హ్మ్. కాంగ్రెస్ హయాంలో ఎంతో దూరం ఇంకో పక్కన వెళ్ళింది. ఇప్పుడు ఇలాగొస్తది. ఇలా అది వస్తది. సార్. తప్పదు. అది హ్మ్. అన్ని సమాజాల్లో ఆ పెండ్యులమ్ ఎఫెక్ట్ ఉంటది. చూద్దాం ఎంతవరకెళ్తది. ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి సార్. అని మనం తెలుసుకోవాలి. స టైం పడతది. సార్. దానివల్ల కొంపేం మునిగిపోయింది లేదు బీజేపీకి. ఆయనకి చెడ్డ ఏం రాలేదు. చెప్పింది చెప్పాడు. హ్మ్. అది న్యూస్ వర్తీగా అవుతది. ఆయన పార్టీ లేకపోతే కొంతమందికి హ్యాపీ అవుతారు. అంతవరకే. సార్ చివరి ప్రశ్న. ఇప్పుడు ఏదైతే ఈ R20 అని, తర్వాతేమో RHO అని, తర్వాత 2, 3 ఇట్లా చిన్న చిన్న ఉద్యమాలు అక్కడక్కడక్కడ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ RHO రిజర్వేషన్ హటావో అనేటువంటిది మళ్ళీ ఇదే మోడల్‌లో వస్తుంది.
నిన్న 35 లక్షలు ఉన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఇప్పటి చూస్తే 55 లక్షలు పెరిగింది. సో ఇదేంటి ఈ ఉద్యమాలు అంటే ఇప్పుడు ఒక ఒక సాంప్రదాయాన్ని వీళ్ళు ఓపెన్ చేసిన మొదలుపెట్టినట్టు అయిందా? ఈ ఉద్యమాలతోటి ఈ విధంగా చేయడం అంటే సేమ్ అదే ఫేస్‌బుక్, అదే ఇన్‌స్టాగ్రామ్‌తో మొదలైంది ఈ ఆర్‌హెచ్ఓ కూడా. సో ఇట్లా ఈ ఉద్యమాలు ఏమన్నా ఇంకా వస్తే గవర్నమెంట్‌కి ఏమన్నా తలనొప్పి అయ్యే అవకాశం ఉందా? కానీ గవర్నమెంట్‌కి తలనొప్పవదు. ఎందుకంటే హ్మ్. ఇది వాళ్ళు తీసుకే ఉద్యమం ఇప్పుడు దీప్‌కే తీసుకొచ్చిందికి చాలా వ్యతిరేకం అయిపోతుంది. సార్. ఆయన మెరిట్ గురించి ఏం మాట్లాడట్లేదు కాబట్టి వీళ్ళు మెరిట్ హ్మ్. గురించి మాట్లాడారు. సో ఒక వ్యతిరేక కథ మాత్రం అవుతది. హ్మ్. ఎంతవరకు వెళ్తాది? స్పీడ్‌గా వెళ్తాదా? ప్యాసింజర్ ట్రైన్‌లాగా ఆగిపోతాదా? మనం చెప్పలేం. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే ఈళ్ళెవరిని వచ్చి ఇప్పుడు ఢిల్లీ మధ్యన జంతర్ మంతర్‌లో కూర్చోనివ్వరు ఇంక అయిపోయింది. అయిపోయింది. సార్. ఆ రోజు జూన్ 20న ఒక్కరోజు కూర్చుంటానని కూర్చొని లేవలేదు. పోలీస్ కమిషనర్ ఆ రాత్రి లేపేయలేదు. హ్మ్. ఈ స్థితి అంతవరకు వచ్చింది. మళ్ళీ కూర్చోనివ్వరు. సార్. మీరు ఒక విషయం ఏంటంటే పవర్ ఎక్కడొస్తదంటే ఇప్పుడే గాదు హ్మ్. చరిత్రలో గూడా ఒక హ్మ్. 200 సంవత్సరాల క్రితం కోటలుంటే కోట చుట్టూరా ముట్టేస్తే సరెండర్ అయిపోయేవాడు కింగ్. కొన్ని రోజులు పోయాక సార్. తిండి లేక, నీరు లేక భయంతో సరెండర్ అయిపోయాడు. హ్మ్. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే చక్కగా జంతర్ మంతర్ అన్న ఆక్యుపై చేసేస్తే హ్మ్. లేకపోతే హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద సెంటర్‌లో 1,00,000 మందొచ్చి కూర్చుంటే ఎలా కదుపుతాం? హ్మ్. ఎలా కదుపుతాం? ఆ సిట్యుయేషన్ వస్తే హ్మ్. పెద్ద టెన్షన్ వచ్చేస్తది. సార్. బంగ్లాదేశ్ ఏంటి, నేపాల్ ఏంటి చిన్న దేశాల్లో చేశారు. భారతదేశం పెద్ద దేశం అయినా హ్మ్. క్యాపిటల్ పీక్ నొక్కేస్తే హ్మ్. కావాల్సింది సాధించు. సార్. ఒక 10 సంవత్సరాలు 2008లో పాకిస్తాన్ తాజ్ హోటల్ మీద దాడి చేసింది. ఏమని ఓ 300 మందిని కిడ్నాప్ చేసి పెద్దవాళ్ళు ఉంటారు పట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో పడింది. సార్. ఆ! అలాగే వాజ్పేయి టైంలో 2002లో పార్లమెంట్‌ని అటాక్ చేశారు. హ్మ్. పార్లమెంట్‌లో 150 మంది ఎంపీని హాస్టేజ్ తీస్తే భారతదేశాన్ని కుదేలు చేసేయొచ్చు. సార్. అదృష్టంగా ఈ పని అవ్వలేదు. సో, ఇప్పుడు వచ్చే టెస్ట్ ఏమిటంటే మళ్ళీ జంతర్ మంతర్‌లో వచ్చి కూర్చుంటారా? అది హ్మ్. కూర్చోరు. ఇప్పుడు కూర్చోరు. జంతర్ మంతర్‌లో వెళ్లి చూస్తే వందల మంది పోలీసు దాక్కున్నారు. దూరం దూరంగా ఎవరు రారు. సార్. అయిపోయింది. ఆ స్టేజ్ హ్మ్. అయిపోయింది. హ్మ్. నీకు పబ్లిక్ సపోర్ట్ ఉంటే తెలిసిపోతారు. ఇంక హ్మ్. ఎలక్షన్‌లో పోటీ చేయాలి. ఇంకో రాజకీయ పార్టీ లాగా బిహేవ్ అవ్వాలి. హ్మ్. సో మీరన్న ఆర్‌హెచ్ ఎన్ని వస్తాయి చూడాలి. ఎంతవరకెళ్తాయి? సార్. వాళ్ళు కౌంటర్‌గా వస్తారా వీళ్ళకి? హ్మ్. ఏమంటారు? చూడాలి. ఒక విషయం కాదు. సార్ ఈ విధంగా ఉద్యమాలు చేసి ఈ విధంగా ఉద్యమాలు చేసి వీళ్ళు సాధించుకున్నారా? మినిస్టర్‌ని రాజీనామా చేయించడం గాని, లేకపోతే ఇంకోటి చేయడం ఎంతవరకు సరైనటువంటి మార్గం? ఒకటి ఉద్యమం చేయకూడదని ఎవరు అనలేరు. హ్మ్. కానీ ప్రభుత్వాలు తీసేస్తామంటానికి ఏంటంటే అప్పుడు రాజ్యాంగం తీసేసినట్లు లెక్క. సార్. అలాంటి మాటలు అన్నందుకు ఏంటి ఇంక రాజ్యాంగం అనేవాళ్ళు అర్థం చేసుకొని ఇంక రాజ్యాంగమే తీసేస్తానంటున్నారు యాక్చువల్. సో అది అంత మంచి పద్ధత మనం కేర్‌ఫుల్‌గా డెమోక్రసీ మీద వెళ్తున్నాం. సార్. అది నా వ్యూ. మనం డెమోక్రసీ ఉన్నది కాబట్టి అందరి మధ్యన శాంతి ఉన్నది. హ్మ్. మెయిన్ క్వాలిటీ డెమోక్రసీకి ఏంటంటే ఎలక్షన్ తర్వాత శాంతిపూర్వకంగా ట్రాన్స్‌ఫర్ చేయాలి పవర్. సార్. నేను ఓడిపోయానని మీకు అప్పజెప్పేయాలి. మీరు హ్మ్. ఓడిపోయారని నాకు అప్పజెప్పేయాలి. అది జరుగుతా భారతదేశంలో వచ్చింది. అది నువ్వు ఆప్ చేస్తావా? అంత ఆప్ చేసే మనగడ అంటే ఒక్కోసారి సిట్యుయేషన్ ఎలాగొస్తాదో మనం చెప్పలేం. చెప్పలేం. ఓ 1,00,000 మంది గనక న్యూఢిల్లీలో వచ్చేసి కూర్చుంటే కలవమంటే వాళ్ళ గవర్నమెంట్ నమ్ము సార్. ఆ సిట్యుయేషన్ లాస్ట్ టైమ్ వచ్చే పరిస్థితి వచ్చేసింది. హ్మ్. సో, అందుకనే గవర్నమెంట్ కాంప్రమైజ్ అయిపోయి పంపించారు. ఇప్పుడు ఈసారి రెడీగా ఉంటారు గదా! అందరికీ సార్. తెలివితేటలు ఉన్నాయి గదా! మనకి హ్మ్. చెప్పక్కర్లేదు. సో, అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ వస్తాదా అంటే నేను అనుకోవట్లేదు. కానీ నేనేం ప్రిడిక్ట్ చెప్పట్లేదు ఫ్యూచర్ సార్. అబౌట్. హ్మ్. తప్పకుండా ఇదొక కొత్త విశేషం. ప్రభుత్వం మీద ఒక విపరీతమైన ప్రెషర్ వచ్చింది. సార్. అన్ని ప్రభుత్వాలకి మెసేజ్ ఏమిటంటే ఉన్న నాయకులు సరిపడట్లేదు ఏ పార్టీ అయినా. అది కూడా హ్మ్. దీంట్లో ఉన్నది. మార్పు వెంటనే వస్తాదా? మార్పు మంచిదా? ఇది పెద్ద ప్రశ్న. సార్. మార్పు కోసం రాకూడదు. మార్పు అవసరం వచ్చినప్పుడే రావాలి. ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ ప్రవేశపెడతారని ముఖ్యంగా ఉంది. సో, అదేంటి అసలు ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ రావడం మంచిదా? దానికేమో విద్రోహ శక్తులు చాలా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశం నుంచి
మనకి కొంత ప్రెషర్ ఉంది, అవి పెట్టద్దు అంటున్నారు. సో ఎఫ్సిఆర్ఐ గురించి ఒక్క 2 మాటల్లో చెప్పండి. ఎవరు ప్రెషర్ చేస్తా ఈ ప్రభుత్వం ఆగదు. సార్. వాళ్ళు కూడా అంత ప్రెషర్ తీసుకొచ్చి పెట్టేది లేదు. హ్మ్. ఎవరో సంస్థలు చెప్తే ఏదో వింటారు అనుకుంటారు. ఆళ్ళు మన సంస్థల మాట వినరు. మన వాళ్ళ మాట వినరు. హ్మ్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమెరికా చేసుకుంటున్నారు కదా! ఇమిగ్రేషన్ దాంట్లో ఎందుకు వింటారు ఆళ్ళ మాట? వినరు. ఇది పాస్ అవుతాది. సార్. పాస్ అవుతే ఇంకా కొద్దిగా కంట్రోల్స్ వస్తాయి. డబ్బు ఎవరు పంపిస్తున్నారు? ఎవరికెళ్తుంది? ఒక బ్యాంక్ ద్వారా ఎళ్ళాలి. పర్పస్ ఇది, అది ఇది రూల్స్ పెట్టారు. సార్. సో, తప్పకుండా అదొక ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్. హ్మ్. మొన్నొచ్చిందేంటి ఛత్తీస్‌గఢ్‌లో క్రెడిట్ కార్డ్ వాడుకొని అవును. డబ్బుల్ని చేస్తున్నారు. చేస్తున్నారు. ఇచ్చేస్తున్నారు. హ్మ్. ఎన్‌జీఓ ద్వారా కాకుండా. సో, ఇయన్నీ ఆగుతాయి. ఇప్పుడు మార్పనేది వస్తుంది. ఎలా వస్తుందో చూడాలి. ఆ యాక్ట్ ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారు? ఎంతవరకు చేస్తారు చూడాలి. చూడాలి. అది కూడా సగం ఆలోచనతో చేశారా? పూర్తి ఆలోచనతో చేశారా? దాంట్లో లోపాలున్నాయా? సార్. గ్యాప్స్ ఉన్నాయా? మనకింకా తెలీదు. ప్రాక్టీస్‌లో తెలుస్తాయి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా! ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లులు అంత పూర్తిగా క్షుణ్ణంగా లేవు. కొంత మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అని శ్రీ పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు తెలియచేయండి. నమస్కారం.